రంభాఫలం ఇదేమవుతారు? ఏమది మిత్రమా? వాడు పండు ఇవ్వడట. నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు. ఏమది? ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా? చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే. ఓహో, అయ్యా బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు మిత్రమా. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది. కాసేపు మనము క్రీడించదము. పద మిత్రమా. బాలుడా, రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా, ఆ బ్యాట్ ఇలాగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్. ప్రభు ఇదిగోండి. అంకుల్ సిక్సర్ కొట్టండి. ఆహా తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది? హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుండైనా కొడతా. కరెక్ట్ కరెక్ట్. మిత్రమా, విజృంభించు. ఏముండా? దురదగా ఉన్నదా? అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. శభాష్ మిత్రమా. కొడతా. చూసావా యమతడా? యమ కొట్టుడు కొట్టావు గురు. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండబెట్టి కప్పించేసి ఉండేవాళ్ళు. ఏముండా? నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసి ఉండేవాడిని, నా కరువు తీరేది. మిత్రమా, పైకి వెళ్ళిన పిదప అసట ఈ ఆట ఆడించదమా? రస పలికితివి. ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య. బళ. గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు, జాగ్రత్త. అనినా? అనినా? అనినే. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట.